శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ రుద్రనమకంలోని నవమోనువాకాన్ని, దాని భావాన్ని తెలుసుకుందాం. హరి ఓం. నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ, నమః కింశిలాయ చ క్షయణాయ చ, నమః కపర్ధినే చ పులస్తయే చ, నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ, నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ, నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ, నమో హృదైక్యాయ చ నివేష్ప్యాయ చ, నమో పాగంసవ్యాయ చ రజస్యాయ చ, నమ శుష్క్యాయ చ హరిత్యాయ చ, నమో లోప్యాయ చ లప్యాయ చ, నమ ఊర్వ్యాయ చ సూర్వ్యాయ చ, నమ పన్యాయ చ పన్నసజ్యాయ చ, నమో పగురమాణాయ చ భిఘ్నతే చ ఆఖ్యతతే చ ప్రఖ్యతతే చ, నమో వః కిరకేభ్యో దేవానాగం హృదయేభ్యో, నమో విక్షిణకేభ్యః, నమో విచ్ఛిన్వత్కేభ్యః, నమ అనిరతేభ్యః, నమో ఆమివత్కేభ్యః. ఇప్పుడు నవమ అనువాకానికి భావాన్ని తెలుసుకుందాం. నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసించేటటువంటి వాడు, సరైన మార్గంలో నడిచేవాడు, ఎడారుల్లో ఉన్నతమైనటువంటి ప్రదేశాల్లో కూడా నివసించేవాడు, జటాజూటములు కలిగి భక్తులకు కాపాడటంలో ముందుండేటటువంటి వాడు, గృహములను పాకలలోనూ గుహలలోనూ నివసించేటటువంటి వాడు, తల్పములపై అలంకరించబడిన మందిరములలో ముళ్ళ పొదలలో నివసించేటటువంటి వాడు, లోతైన నీటి మడుగుల్లో, హిమబిందువుల్లో, ధూళిలో, బురదమట్టిలో, ఎండిపోయిన చెక్కలో, పచ్చి కొమ్మలో, నేలలో, పచ్చికలో, మైదానంలో, నీటి తరంగాలలో, పచ్చని ఆకులలో, ఎండుటాకులలో ఉండేటటువంటి వాడు, అస్త్రములను ధరించి శత్రు సంహారం చేసేటటువంటి వాడు, ఎక్కువ బాధ పెట్టనటువంటి వాడు, పెట్టేవాడు, భక్తులకు సకల సంపదలు ఇచ్చేటటువంటి వాడు, దేవతల ఆత్మలలో ఉన్నవాడు, నాశనం లేనటువంటి వాడు, దేవతల హృదయంలో ఉన్నవాడు, కోర్కెలు తీర్చేవాడు, పాపాలను తొలగించేటటువంటి వాడు, సర్వాంతర్యామైనటువంటి ఓ రుద్ర, నీకు నా నమస్కారం. స్వస్తి.